ప్రత్యక్ష శత్రువులు ఎవరు? అప్పులు పాలు చేసి నడిరోడ్డు మీదకు లాగిన తండ్రి, తండ్రికి ద్రోహం చేసి గౌరవాన్ని మంటగలిపిన తల్లి, రూపవంతురాలు గుణవంతురాలు కాని భార్య, మూర్ఖుడైన మదముగల కొడుకు వీరు ప్రధాన శత్రువులు. వీన్ని జయించుట సాధ్యం కాదు. శనీశ్వరునకు నడకంటే ఇష్టమా? శనీశ్వరునకు నడకంటే ఎంతో ప్రీతి. అందుకే అనేక ప్రదక్షిణాలు చేస్తారు. శనిని తమకనుగుణంగా ఆశీర్వదించమని వేడుకుంటారు. తొలుత మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా 5-6 నెలల పాటు నడకను సాగించే ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక నడక విషయానికొస్తే నడక శరీరంలో శక్తిని పెంచుతుంది, బుద్ధిని పెంచుతుంది, మనసుకు ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఇచ్చి సమస్త కార్యాల్లో విజయాన్ని తెచ్చి పెడుతుంది. పంచశీల సూత్రాలంటే ఏమిటి? ప్రాణాలను హింసించి చంపి ఆనందింపరాదు. మనవి కాని ఏ ఆస్తులను ఆనందాలను కోరకుండా ఉండటము, పక్కవాడి భార్య పక్కవాని ధనము ఆశించకపోవడము ఇత్యాదులు. శారీరక అధర్మ కోరికలను నియంత్రించుకోవడము, స్వార్థము, ఈర్ష్య, కుళ్ళు, సత్యాన్ని పలకడము, చూడకూడనివి మాట్లాడకూడనివి వినకూడనివి చెయ్యకుండా ఉండడము, దుర్వ్యసనాలకి అనగా మద్య ధూమము మగువలకు దూరంగా ఉండడము. ఆవు ఎంత పవిత్రమైనది. గోవు గంగా గాయత్రి ఈ 3 పరమ పవిత్రమైనవి. ఆవును పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించినట్లే. క్రిములు లేకుండా చేయడంలోనూ అనేక నేత్ర హృదయ రోగాలను పాలద్రోలే శక్తి గోమయంలో ఉందని వైద్యశాస్త్రంలో ఉంది. ఆవును ముట్టుకున్నంతనే ఆయుష్ వృద్ధి చెందుతుంది. ఆవుకు నమస్కరిస్తే 3 దేవతలకి నమస్కరించినట్టే. ఏ ధనం ఉత్తమము? తాను కష్టపడి సాధించుకున్నది ఉత్తమమైనది. తండ్రి తాత ఇచ్చినది మధ్యమము. సోదరులు గడించిన ధనము, భార్య ద్వారా వచ్చిన ధనము అధమము. స్త్రీ సొమ్ము అధమాధము. అందుకే అంటారు ఆడదాని సొమ్ము తిని వాడేం బావుకుంటాడు అని. ఏ రోజుల్లో క్షరకర్మ చేయించుకోవాలి? బుధవారము, గురువారము, సోమవారము మంచిది. ఆదివారము, శనివారము క్షయకర్మ వద్దు. మొదట గడ్డం గీయించుకుని ఆపై చంకలు, ఆ తర్వాత తలక్షౌరం చేయించుకోవాలి. ఇలా చేయించుకోవడం వల్ల కుటుంబ వృద్ధిని శాస్త్రాలు చెబుతున్నాయి. గోళ్లు, మీసాలు, రోమాలు ప్రతి 5 రోజులకు ఒకసారి కత్తిరించుకోవాలి. ముక్కులోని వెంట్రుకలు కత్తిరించుకోకూడదు. దానివల్ల కంటికి ఇబ్బంది. మనం పీల్చే గాలిలో అనేక విషక్రిములుంటాయి. వాటిని పసిగట్టి ఆపి మంచి గాలిని పంపించేవే ముక్కులోని వెంట్రుకలు. అలాంటి వాటిని అందం కోసం కత్తిరించవద్దు. అలాగే క్షురకర్మ పాడ్యమి, చవితి, షష్ఠి, అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి తిథులందు వలదు. గర్భగుడిలోకి వెళ్లే ముందు గడపకెందుకు నమస్కరిస్తారు? గృహములో వలె చెక్కతో కాకుండా దేవాలయాల్లో గడపను రాతితో నిర్మిస్తారు. రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగాను, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగాను, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగాను అవతరించారని పురాణాలు సెలవిస్తున్నాయి. భగవంతుడు ఆ భక్తుల కోసం ఆ కొండల మీదే వెలిశాడు. కాన ఆ రాళ్ల నుంచి వచ్చిన రాయినే గడపగా మార్చి ఉంచుతారు. నిత్యం దేవుణ్ణి దర్శించే ఆ గడప పుణ్యానికి నమస్కరిస్తూ అట్లాగే అంతటి భక్తుణ్ణి దాటుతున్నందుకు క్షమించమని మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరించడము. దేవాలయాల్లో గడపని తొక్కి దాటకండి, కేవలం దాటండి. స్త్రీలు ధరించే నగల అర్థం ఏమిటి? వడ్డానము గర్భకోశము కదిలి లోపలున్న శిశువు వికారంగా పుట్టకుండా చేస్తుంది. అలాగే బంగారాన్ని అనేక మార్గాల ద్వారా ఆహారంగా తీసుకుంటే ఎంతో ఫలితం ఇస్తుంది. అలాగే బంగారాన్ని ఏ రూపంగా ధరించినా ఎంతో కొంత శక్తి శరీరానికి సంక్రమిస్తుంది. ముక్కర దీన్ని ధరించడం వల్ల మాట్లాడేటప్పుడు పైపెదవికి తగిలి వీలైనంత తక్కువ మాట్లాడమని చెబుతుంది. ముక్కర ధరించడం వల్ల ముక్కు కొనపై ఏదో విధంగా దృష్టి ఉంటుంది. అలా దృష్టి ఉండడం జ్ఞానంలో ఒక భాగం. అలాగే భార్యాభర్తలు కలుసుకున్న సమయాల్లో స్త్రీ వదిలిన గాలి పురుషునికి అనారోగ్యం. అలాంటి చెడు శ్వాస కలిగిన గాలిని బంగారు ముక్కెర పవిత్రం చేస్తుంది. కాలికి మెట్టెలు గర్భకోశంలోనున్న నరాలకు కాలివేళ్లలో ఉన్న నరాలకు సంబంధం ఉంది. దానితో పాటు స్త్రీ కామాన్ని అదుపులో ఉంచుకోవాలంటే కాలివేలికి రాపిడి ఉండాలి. నేలను తాకరాదు. కామాన్ని పెంచే నరాలు కుడికాలి వేళ్లలో ఉన్నాయి. చంద్రవంక శిరోమధ్య ప్రదేశంలో ధరిస్తారు. ఆ ప్రాంతం నుంచే మన జీవనాధారమైన ప్రాణవాయువు బ్రహ్మరంధ్రం నుంచి హృదయంలోకి ప్రవేశిస్తాడు. అందుకే ఆ భాగాన్ని కప్పి ఉంచుతారు. కంఠానికి వేసుకునే హారాలు. హృదయంలో పరమాత్ముడున్నాడు. ఆ విషయాన్ని గుర్తించామని చెబుతూ ధరించడము. తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా బంగారం పోగొడుతుంది. బంగారం ధరించడం ద్వారా చెడు కలలు రాకపోవడమే కాదు, గుండెల మీద బంగారం గుండెకి సంబంధించిన వ్యాధులు
వ్యాధులను కూడా అరికడుతుంది. అలంకారానికి పెట్టుకునే వస్తువులే అవసరానికి ఆదుకుంటాయి. పూర్వం రాజులు, చక్రవర్తులు అతి సన్నని బంగారు రేకులు చేయించుకుని వేడి అన్నం మీద వేసేవారు. వెనువెంటనే బంగారు రేకు కరిగి అన్నంలో కలిసిపోయేది. అలా వారు బంగారాన్ని ఆహారంగా తీసుకునేవారు. తమలపాకు తొడిమ చివర్ల ఎందుకు తెంపి తాంబూలం సేవిస్తారు? తమలపాకు తొడిమ తింటే వ్యాధి రావడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే చివర్లు తింటే పాపం. ఆకులో ఉండే ఈనెలు తింటే బుద్ధి మందగిస్తుంది. తమలపాకు నమలగానే ఊసివేయాలి. దానికి కారణం తొడిమ, ఈనెలు, చివర్లు ఇంకా మిగిలి ఉంటాయి. తొలి రసం ద్వారా బయటకు వదిలేయడం జరుగుతుంది. తాంబూలంలో ఒక ఒక్క మాత్రమే వాడాలి. 2 ఒక్కలు పనికిరావు. తాంబూలాన్ని గాయాలతో ఉన్నవారు, కంటి జబ్బులున్నవారు, క్షయాదులున్నవారు వేసుకోకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆకుకు రాసే సున్నం మధ్యవేలు లేదా బొట్టనవేలుతోనే రాసుకోవాలి. దానివల్ల ఆయుష్ పెరుగుతుంది. ఈ 2 వేళ్ల ద్వారా సున్నం రాయడం ద్వారా హృదయ నరాల్లో ఉత్తేజం కలిగి హృదయం తన పని తను మరింత సులువుగా చేసుకుంటుంది. శ్రీ మహాలక్ష్మీదేవి స్థానాలు ఏమిటి? గురుభక్తి, దైవభక్తి, మాతా పితృభక్తి గల వారికి లక్ష్మి తన కటాక్షాన్ని ఇస్తుంది. అతిగా నిద్రపోయే వారి గృహంలోనూ, ఉదయాన్నే పూజ చేయని వారి గృహంలోనూ లక్ష్మి నిలువదు. గృహం పరిశుభ్రంగా లేకపోయినా, గడపకు పసుపు రాయకపోయినా, స్త్రీకి నిషిద్ధమైన 4 రోజులు పూజా మందిరానికి దూరంగా ఉండకపోయినా శ్రీ మహాలక్ష్మి ఆ గృహం నుంచి వెళ్లిపోతుంది. ముగ్గు, పసుపు, పువ్వులు, పళ్ళు, పాలు, దీప ధూప మంగళ ద్రవ్యాలు లక్ష్మీ స్థానాలు.